పొద్దున పొద్దున ఎప్పుడైతే దీపం పెడతామో, when we keep the deepam in the morning, it is one becoming many. Okay, one becoming many. The ultimate supreme consciousness decides itself to become many. అనంత దీపాలు ఉంటాయి, పొద్దున్న చాలా దీపాలు పెడతారు. అండ్ రాత్రి అయ్యేటప్పటికి ఇవన్నీ దీపాలు కలిసి ఒక్క దాంట్లో అఖండ జ్యోతిగా దీపంగా వస్తుంది. ఓకే, సో with this we will actually now start. There are many people who have dropped. నేను అందుకనే చెప్పా లాస్ట్ డే వరకు ఆగుతాను నేను. అర్థమైందా? లాస్ట్ డే వరకు ఆగుతాను నేను. ఎందుకని? ఇట్ ఈస్ దిస్ పాయింట్. అర్థమైందా? ఇట్ ఈస్ దిస్ పాయింట్. ఫ్రమ్ నౌ ఆన్ let you all radiate peacefulness. Peace means shanti is only for the stability. శాంతి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫర్ ద స్టెబిలిటీ. అర్థమైందా? ఎవరు శాంతంగా ఉంటారంటే స్టేబుల్ గా ఉన్నవాళ్ళు, స్థిరంగా ఉన్నవాళ్ళే శాంతంగా ఉంటారు. ఉపనిషద్స్ ఆర్ స్ట్రెసింగ్ మోర్ ఆన్ శాంతి, 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 స్టేబుల్. స్టెబిలిటీ ఎలా ఉంటుంది చూడాలి అనుకుంటే లుక్ ఎట్ పరమశివ. ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ, ఆయన్ని అటాక్ చేసేవాడు కూడా ఆయన్నే పూజిస్తాడు. ఓకే, నిన్న చేసేవాళ్ళు కూడా ఇక్కడే పూజిస్తారు. సో అండర్స్టాండ్. సో basically understand this. With all the conflicts, still sthiranga. Look at Vishnu, Narayan. అన్ని సమస్యలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ శివుడి కన్నా కనీసం పోనీ లేదో ఒకటి. అందరూ శివుడిని ఖచ్చితంగా పూజిస్తారు. సో విష్ణుమూర్తికి కాస్త, ఎందుకంటే మెయింటెనెన్స్ కాబట్టి ఆయనకు కొంచెం అలా ఎలా చేస్తారు, ఇలా ఎలా చేస్తారు చూసుకుందాం అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. the whole majority of one population will be against him. Still సుఖంగా యోగ నిద్రలో ఉంటారు. సుఖంగా అంటే స్టేబుల్ గా. ఓకే, సుఖంగా అంటే స్థిరంగా. లుక్ ఎట్ హనుమాన్. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో అన్ని నడుస్తా ఉంటాయి. ఓకే, అన్ని రకాలుగా ఆయన స్థిరంగా. గుళ్ళో విగ్రహాలని చూడండి, ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, నువ్వు నాకు ఇది ఇచ్చేయి, నువ్వు నాకు లాటరీ ఇచ్చేయి, దానిలో రూపాయి ఇస్తాను నీకు. నువ్వు నాకు ఇది ఇచ్చేయి ముందు, తర్వాత నేను ఇది చేస్తాను. ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ నేను ఏ రకరకాలుగా ఉన్న నాటకాలన్నీ చూస్తూ ఉన్నా, స్టిల్ స్టేబుల్, స్థిరం. స్థిరత్వం ఇంపార్టెంట్. అర్థమైందా? స్థిరత్వం ఇంపార్టెంట్. స్థిరత్వంలోనే సుఖము, శాంతము ఇవన్నీ ఉంటాయి. స్టెబిలిటీ. అర్థమైందా? స్టెబిలిటీ కమ్స్ బై పర్సిస్టెన్స్. యుద్ధంలో ఎన్నిసార్లు, ఇది నేను ఫస్ట్ లో చెప్పాను, ఈ 24 days మనం చూసింది అది. పర్సిస్టెంట్ గా ఎవరు చేస్తున్నారు అనేదే చూస్తూ ఉన్నాం. అర్థమైందా? యుద్ధంలో ఎన్నిసార్లు పడిపోయాం అనేది కాదు, మళ్ళా లేచి నిలబడ్డామా లేదా అనేది. See, understand, all of you can come to Kumbh Mela and వీలైనంత వరకు బుక్ యువర్ టికెట్స్. విల్ బి వర్కింగ్ విత్ ఫైర్. చాలా మంది నేను చేసినా చేయకపోయినా పర్వాలేదులే, నాకు తెలుస్తుంది, నాకు చూస్తూనే తెలుస్తుంది. కానీ రేపు కుంభమేళాలో వచ్చినప్పుడు యూ విల్ బి వర్కింగ్ విత్ ఫైర్.
అండ్ ఆ అగ్ని అనేది ఏందంటే, మీలో చిన్న చిన్నయి నేను చేశాను, చేయలేదు అని మీరు లోపల దాచుకుంటారు చూడండి. ఆ దాగున్న కరెక్ట్‌గా అగ్ని దాన్నే అంటుకుంటుంది. అర్థమైందా? సో, ఏదన్నా ఎనీ టైమ్ వెన్ యూ ఆర్ ఇన్ ఎ తపస్ ఏది వచ్చినా అవి హీల్ అయిపోతాయి తొందరగా. నేనెప్పుడూ గూడా మీకు సమస్యలు రావని చెప్పట్లే. సమస్యలొస్తాయి. కానీ హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ వస్తుంది స్థిరంగా. స్థిరంగా హ్యాండిల్ చెయ్యడం అనేది బలం. అర్థమైందా? బలం అనేది బలవంతుడి ముందు సమస్యలు రావని గాదు. సమస్యలొస్తాయి. కానీ చాలా తొందరగా తీరిపోతాయి. ఏంది ఇంత పెద్ద సమస్య ఇలా తీరిపోయిందా ఇంత తొందరగా? ఇది. బలం ఆర్ శక్తి. ఇంక బలం గూడా అనను. శక్తి ఒక లక్షణం అని. అర్థమైందా? శివుడి మీద అగ్ని ఏసేస్తే ఋషులు అగ్నినే పంపిస్తారు శివుడి మీద అటాక్‌కి. దక్షిణామూర్తి మీద. దక్షిణామూర్తి స్టోరీ ఏందంటే యాక్చువల్లీ ఋషులు ఎప్పుడైతే మేము హోమం చేసి అగ్నితో ఏమన్నా చేయగలము అనే ఒక భావనలో వచ్చేస్తారు. అంతా మెడిటేషనే, అంతా సైన్సే, అంతా నథింగ్ టెక్నిక్ కూర్చుంటే ఇలా వచ్చేస్తుంది. ఓకే. శ్వాస పీలుస్తే వచ్చేస్తుంది. తినకుండా ఉంటే వచ్చేస్తుంది. అంతా ఇంతే అని ఎప్పుడైతే టెక్నిక్ బేస్డ్ అయిపోతారు. టెక్నాలజీ అండ్ టెక్నిక్ బేస్డ్. దెన్ అనుగ్రహమూర్తిగా ఈశ్వరుడు ఒక దక్షిణామూర్తిగా ఆది భిక్షువుగా దిగుతాడు. దిగంబరంగా ఉంటాడు. ఎళ్లి ఋషుల దగ్గర భిక్షాటనకి ఎళ్తాడు. ఎళ్ళేసరికి ఋషి పత్నులందరూ దక్షిణామూర్తితో ఎళ్ళిపోతారు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో ఋషులందరూ అటాక్ జేస్తారు. ఫైనల్లీ రియలైజ్ అయిన తర్వాత ఋషి పత్నులందరూ రిటర్న్ వచ్చేస్తారు. వాళ్ళకి వాళ్ళే. స్టెబిలిటీ మ్యాటర్స్. ఇక ఈ సంయమ తర్వాత నుంచి యూ ఆల్ బి స్టేబుల్. పీస్‌ఫుల్‌నెస్ అనేది హోల్ క్రైటీరియా. అండ్ ఈరోజు అద్భుతమైన ఇట్ ఈస్ ఎ వెరీ ఆస్పిషియస్ డే. సో, అందుకని మీరు చేసే ఈ తపస్సు ఏదైతే చేశారో, ఏదైతే 24 రోజులు మీరు వాటెవర్ యూ హావ్ డన్ డెడికేట్ ఇట్. డెడికేట్ ఇట్ అని అందుకని లాస్ట్‌లో ద డెడికేషన్ హ్యాపెన్స్. ఇది నా ప్లాన్ గాదు. సృష్టి యొక్క ప్లాన్. కరెక్ట్‌గా 19వ తారీఖు స్టార్ట్ చేసి, ఈరోజు కృత్తికా నక్షత్రం రోజు దీపం రోజు మీరు కరెక్ట్‌గా భరణి నక్షత్రం ఐ థింక్. దీపం రోజు ఎండ్ జేయడం అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కోయిన్సిడెన్స్. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ప్లానింగ్ బై పరమశివ. అర్థమైందా? అండర్‌స్టాండ్ ఇది ఉపమన్యు ద్వారానే కృష్ణుడికి అందింది. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ నాకు గూడా మా గురువు గారి దగ్గర కంప్లీట్‌లీ షైవైట్ ప్రాక్టీస్. అండ్ అది కార్తీక మాసంలో చేసి ఆల్ ఆఫ్ యూ ఆర్ బ్రేకింగ్ అప్ ఆన్ ద రైట్ టైమ్. రైట్ టైమ్ ఎందుకంటున్నా అంటే పొద్దున వరకు దీపం పెట్టాల్సి ఉండింది. పొద్దున 4:00 వరకు. కొంతమంది 2 రోజుల ముందు, కొంతమంది 3 రోజుల ముందు బ్రేక్ అయిపోయారు. నేనెప్పుడైతే డే 1 వాళ్ళకి జెప్పాను. ఐ వాస్ వెరీ క్లియర్. వాళ్ళు చెయ్యరు ఆర్ చెయ్యాల్సిన వాళ్ళు గారు. కానీ నేనెవ్వరిని వి డోంట్ సే యెస్ ఆర్ నో టు ఎనీవన్. ఎందుకు అంటే ఈశ్వరుడే జయిస్తున్నాడు. అర్థమైందా? సో, బీ వెరీ క్లియర్. మీరందరూ చేయగలిగారంటే ఇట్ ఈస్ ఆల్ పరమశివ అనుగ్రహం. అది అనుగ్రహం అనే దానికి స్ట్రెయిట్ ఫార్వర్డ్ టెస్టిమోనియల్ ఇది. ఎవరికైనా మీరు జెప్పండి. 24 రోజులు జేసాం కరెక్ట్‌గా భరణి దీపం ఈ దీపం రోజు.
మీరు ముగించారు అని. వాళ్ళకి అర్థం అవుతుంది మీరు ఏం చేశారు, మీ స్థాయి ఏంది అని. ఇవి డబ్బులిస్తే వచ్చేది కాదు. ఈ ఇలాంటివి డబ్బులిస్తే రాదు, అధికారం ఉంటే రాదు, లేదా జ్ఞానం ఉంటే రాదు. అనుగ్రహం మాత్రమే. పరమశివుడు ఒక అనుగ్రహం మాత్రమే. ఓన్లీ బై అనుగ్రహ సచ్ థింగ్స్ కెన్ బి డెలివర్డ్, బై నథింగ్ ఎల్స్. ఈశ్వర అనుగ్రహం ఒక్కటి ఉంటే కాలం, స్పేస్, ప్రపంచంలో ఏదైనా మీరు దాంతో కాన్ఫ్లిక్ట్ ఫ్రీగా ఉంటారు. నేను గెలవడం ఓటమి కూడా చెప్పట్లేదు. దాని మీద గెలుపు పొందుతారంటే మీకు ఎక్కడో అక్కడ కాన్ఫ్లిక్ట్ ఉంది. మీరు ఎవరినన్నా గెలవాలి అనుకుంటే మీకు కాన్ఫ్లిక్ట్ ఉంది మీలో మీకు. అర్థమైందా? ఎవరినైనా మీరు గెలవాలి అనుకుంటున్నారు అనుకోండి, ఎక్కడో అక్కడ కాన్ఫ్లిక్ట్ మీలో ఉంది. పోనీలే నువ్వే పరిగెత్తు మాకెందుకు, రేస్‌లో పరిగెడదాము అని ఒకడు మీతో వస్తాడు. పోటీ పడతాడు. పోనీ అయ్యా నువ్వే పరిగెత్తు. ఇదిగో కావాలంటే ఇదిగో ఈ గిఫ్ట్ కూడా తీసుకో. ఆ ప్రైజ్ కదా కావాల్సింది, మెడలో దండేసుకో. ఆ ట్రాఫీ పట్టుకొని పరిగెత్తు. లేకపోతే ఒక పని చేస్తాను. నేను ట్రాఫీ పట్టుకొని వస్తాను. నేను లాస్ట్ వస్తాను. నా కోసం వెయిట్ చెయ్యి. లాస్ట్‌లో వచ్చి ట్రాఫీ ఇచ్చేది నేనే. ఫస్ట్ వచ్చినా నా కోసమే వెయిట్ జేయాలి ఫైనల్లీ. ట్రాఫీ నా చేతిలో ఉంది. నేను లాస్ట్ వస్తాను. ఈ అండర్‌స్టాండింగ్‌తో మీరు పోటీ చేశారనుకోండి, పోటీలాగా ఉండదు. అప్పుడది పోటీ అనరు దాన్ని. మీకు కాన్ఫ్లిక్ట్ లేకపోతే జీవితం ఇలా ఉంటుంది. ట్రాఫీ మీ చేతిలో పట్టుకొని ఎళ్తారు. ఎవ్వడైనా ముందు పరిగెత్తేవాడు ఫైనల్లీ మీకోసం వెయిట్ జేస్తాడు. అర్థమైందా? ఆ ట్రాఫీ మీరిచ్చేసి హమ్మయ్య! బరువు తగ్గిందనుకుంటాడు. ఆడు పట్టుకొని ఆనందిస్తాడు. అందరూ ఫుల్‌ఫిల్ అవుతారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే జస్ట్ అది. అందరూ ఆనందంగా ఉంటారు. అర్థమైందా? కంప్లీషన్. పూర్ణత్వం అనేది ఇంపార్టెంట్. సో, అండర్‌స్టాండ్, in Kumbh Mela, it is the theme is completion and Agni. Sorry, the purpose is completion and theme is Agni. Okay, so this is a gift from me to each one of the participant. ఏ పార్టిసిపెంట్ అయితే కనీసం లెవెల్ 1 పూర్తి చేశారో అండ్ గ్రూప్ వదిలేయకుండా ఇంకా ఉన్నారో వాళ్ళందరికీ అండర్‌స్టాండ్, ఇనీషియల్లీ నేను ఎక్కడ ఏదో శివానుగ్రహం వల్ల ఎక్కడ డొనేషన్స్ కోసం అడగలే. విత్ వాటెవర్ రిసోర్సెస్ వి హావ్, వి ఆర్ ఫస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ మీ అందరిని డొనేషన్స్ అక్కడ ఇవ్వమని చెప్తాం. ఎక్కడ? ప్రయాగలో. యూ డోంట్ నీడ్ టు గెట్ ఎనీథింగ్. అర్థమైందా? డోంట్ ప్లాన్ ఫర్ డొనేషన్స్. ప్లాన్ చేస్తే వచ్చేది కాదు. డొనేషన్ అనే పదం కూడా వాడను నేను యాక్చువల్లీ. సీ దెర్ ఇస్ దాన, భిక్ష, దాన అండ్ దక్షిణ. ఈ 3 వేరే వేరే పదాలు. ఓకే. భిక్ష, దాన అండ్ దక్షిణ. తీర్థంలో దాన దక్షిణాలు ఇస్తారు. భిక్షలు ఇవ్వరు. అర్థమైందా? దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద 3. ఇచ్చినా ఏం పోగొట్టుకోంలే అనేది భిక్ష. ఇస్తే పెరుగుతుంది అనుకోటి దానం. ఇచ్చేస్తే ముక్తి పొంది ఏది కావాలన్నా దొరుకుతుందనేది దక్షిణ. యూ విల్ రీచ్ దక్షిణ. దక్షిణామూర్తి మీన్స్ వాట్? ఇంటర్నల్, గోయింగ్ ఇన్. So with that note, celebrate all of you who have completed. Okay, we have about 45. ఎవరెవరైతే వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఈరోజు ఇస్తున్నారో ప్లీజ్ గివ్ యువర్ ఫీడ్బ్యాక్. వితౌట్ ఫీడ్బ్యాక్, ప్లీజ్ బి వెరీ క్లియర్, యూ నీడ్ టు గివ్ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఫీడ్బ్యాక్ విల్ బి రిజిస్టర్డ్ అండ్ దెన్
If there is some problem, please express. Okay, we will consider, look into it. Right. So let us start. We're all live on YouTube. So please go on one by one. Manjula Garu, can you please repeat the difference between Bhiksha Dana and Dakshina? చూడండి, 100 రూపాయలు ఉండి రూపాయో 2 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి. యువర్ కెపాసిటీ, యు మైట్ బి మేకింగ్ 100 రూపీస్ అ మంత్. మేకింగ్, నాట్ ప్రాఫిట్. మేకింగ్ అంటే ఇన్కమ్, ఎక్స్పెన్స్ అన్ని కలిపి యు ఆర్ మేకింగ్ అబౌట్ 100 రూపీస్ అ మంత్. అండ్ యు డొనేట్ అబౌట్ 1 రూపీ. You are making a profit of 1 rupee. You are donating 1 rupee, let us say. You are donating everything what you have. Still, that is not danam. అది భిక్ష కింద వస్తుంది. ఓకే, తెలుగు సార్. యా, తెలుగులోనే మాట్లాడుతున్నాను నేను. ఓకే, సో ఏంటంటే మీ దగ్గర ఒక 100 రూపాయలు 1000 రూపాయలు మీరు సంపాదన ఉన్నప్పుడు మీరు ఎవరికో ఒకరికి ఒకటో 2 రూపాయలు ఇస్తే నేను పోగొట్టుకునేది ఏం లేదు అనే దృక్పథంతో ఎప్పుడైతే మీరు ఇస్తారు చూడండి, పోయేది ఏం లేదు అని, దట్ ఈస్ భిక్ష. దానం ఎంత ఇస్తే అంత వస్తుంది. సి, బంగారం ఉంది, బంగారమే ఉంది మార్కెట్లో. 2000 రూపాయలు తులం అన్నాం అనుకోండి, 20,000 రూపాయలు తులం అన్నాం అనుకోండి, అప్పు చేసి అన్నా తీసుకుంటామా లేదా? ఎక్కడో అక్కడి నుంచి ఇమీడియట్లీ యుల్ వర్క్. ఇదిగో ఏ డీల్ వస్తుంది, లెట్ అస్ వర్క్ ఆన్ సమ్ డీల్. ఎవరు పోనివ్వరు. అర్థమైందా? నా దగ్గర డబ్బులు లేవు, మేమేం చేయగలంలే, పోనీలే అని కూర్చుండే కేటగిరీ ఉండొచ్చు. లేదా ఇంకో కేటగిరీ ఉంటుంది, పర్వాలేదులే, అది డూప్లికేట్ బంగారం అయి ఉంటుంది, మేము తర్వాత కొంటాం, మేము ఒరిజినలే తీసుకుంటాం. దే విల్ గో అండ్ టేక్ ద ఒరిజినల్. బట్ వెరీ ఫ్యూ పీపుల్, అందుకని వైశ్య కమ్యూనిటీ విల్ వర్క్ ఓన్లీ ఆన్ ప్రాఫిట్. అర్థమైందా? ప్రాఫిట్ కోసం దే డిరైవ్ దేర్ ఎనర్జీ ఫ్రమ్ ప్రాఫిట్. ఎప్పుడైనా ప్రాఫిట్ సంపాదించాలి అంటే యూ నీడ్ 2 things. ఫస్ట్, ఆథెంటిసిటీ చూడాలి. రెండోది, ఆపర్చునిటీని గమనించాలి. ఆపర్చునిటీని చూడాలి, ఆథెంటిసిటీని గమనించాలి, దాని మీద యాక్షన్ తీసుకోవాలి. దీస్ 3 things దే డూ. అందుకని థర్డ్ కేటగిరీలో వస్తారు. థర్డ్ కేటగిరీ డస్ నాట్ మీన్ 1, 2, 3 కాదు. 3 arms ఉన్నాయి వాళ్ళ దగ్గర. దే హ్యావ్ 3 arms in hand. అర్థమైందా? దే హ్యావ్ 3 arms in hand. ఫస్ట్, ఐడెంటిఫైయింగ్ ఆపర్చునిటీ. సెకండ్, వర్కింగ్ విత్ ద ఆథెంటిసిటీ. థర్డ్, యాక్షన్ తీసుకోవడం, దాని మీద ఇంప్లిమెంట్ చేయడం. దీస్ ఆర్ 3 things విచ్ స్టేస్ విత్ ద వైశ్య కమ్యూనిటీ. వెన్ ఇట్ కమ్స్ టు కింగ్స్, రాజుల దగ్గర వచ్చేటప్పటికి దే నీడ్ ఓన్లీ 2 things. ఏంది? ఆపర్చునిటీ అనేది చూడరు వాళ్ళు. ఆపర్చునిటీ ఇప్పుడా కాదా అనేది కాదు. ఆపర్చునిటీ అనేది ఎప్పుడైతే వైశ్యాస్ ఐడెంటిఫై చేసేస్తారో, దట్ ఈస్ సఫిషియంట్. దే విల్ జస్ట్ డూ ద లాస్ట్ 2 things. ఆథెంటికా, let us work. When it comes to బ్రాహ్మణ, ఆథెంటికా కాదా అనేది కూడా చూడకపోవడం, రిజల్ట్ డెలివర్ చేయాలంటే అప్పటికప్పుడు డెలివర్ చేయడం. అర్థమైందా? వాడు ఆథెంటికా కాదా, వాడు అడిగేది పాత్రుడా కాడా అనేది చూడకుండా కూడా ఇవ్వగలగడం అనేది బ్రాహ్మణుడు చేయాల్సిన పని. అంటే చూడకుండా చూసినా, ఆథెంటిక్ కాకపోయినా, డెలివరింగ్ రిజల్ట్స్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ని అక్కడ డెలివర్ చేయడం, ఆథెంటిక్ కాకపోయినా, అక్కడ ఆపర్చునిటీ లేకపోయినా చెయ్యగలగడం, దట్ ఈస్ హిజ్ వర్క్ డిమాండ్. అర్థమైందా? వాళ్ళ లైఫ్ లో వాళ్ళ వర్క్ వాళ్ళని డిమాండ్ చేసేది అది. ఓన్లీ విత్ సింగిల్ రియామ్ హీ నీడ్స్ టు డూ, సింగిల్ ఆర్మ్. సో సొసైటీలో ఎవరికైతే సింగిల్ ఆర్మ్ ఉందో వాళ్ళు భిక్ష మీద బ్రతకమని చెప్పారు, దానం తీసుకోమని చెప్పారు. బ్రాహ్మణ షుడ్ యాక్సెప్ట్ గిఫ్ట్. యాక్సెప్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ, అండర్స్టాండ్. దే షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ గిఫ్ట్. అండ్ మూడోది, దే షుడ్ బి ఏబుల్ టు, ఫస్ట్ ద థర్డ్ కాంపోనెంట్ ఏదైతే చెప్పానో, దక్షిణ అడగగలగాలి. బ్రాహ్మడు భిక్ష మీద తీసుకొని అడగాలి. భిక్ష తీసుకోవాలి, అడగడు, భిక్ష తీసుకుంటాడు.
దానం యాక్సెప్ట్ చేస్తాడు, గ్రహిస్తాడు. గ్రహించడం గోస్ ఇన్. భిక్ష తీసుకొని ఎవరికన్నా ఇవ్వచ్చు. గిఫ్ట్ దానం అనేది, గిఫ్ట్ అనేది గ్రహించాలి. ఇట్ ఈస్ హిమ్ హూ ఇస్ టేకింగ్ ఇన్. థర్డ్ దక్షిణ, లోపల నుంచి అడుగుతాడు. ఈ మూడు అందుకని బ్రాహ్మణులకి ఇచ్చారు ఆ రైట్. ఎందుకంటే దే ఆర్ వర్కింగ్ విత్ వన్ రియామ్. అర్థమైందా? ఒకటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఇవి. వెన్ ఇట్ కమ్స్ టు క్షత్రియ కింగ్ రూలర్, హీ ఈస్ వర్కింగ్ విత్ టూ ఆర్మ్స్. అర్థమైందా? క్షత్రియ భిక్ష తీసుకోడు. క్లియర్? హీ డజంట్ టేక్ భిక్ష, డజంట్ లైక్ టు బి ఎ బెగ్గర్. ఎవరైనా హెల్ప్ చేస్తే ఆ హెల్ప్ తీసుకోగలడు. అర్థమైందా? హెల్ప్ చెయ్యాలి ఎవరైనా అంటే దే హ్యావ్ టు క్రాస్ దేర్ లిమిట్స్. అంతేగాని భిక్షలాగా ఇవ్వలేరు, దానంలాగే ఇవ్వాలి. ఈ రోజు నేను హెల్ప్ చేస్తున్నాను, రేపు నాకు హెల్ప్ వస్తుంది ఎక్కువగా అని. అంటే ఎంతో కొంత ఇస్తే దానికి రిటర్న్ రేపు మల్టిపుల్ ఫోల్డ్స్ వస్తుంది అనేది, పెరుగుతుంది అనేది. పెరుగుతుందన్న ఒక దృక్పథంతోనే హెల్ప్ చేస్తారు ఎవరైనా. హెల్ప్, ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ హెల్ప్ హియర్. సో క్షత్రియాస్ విల్ టేక్ ఓన్లీ ద టూ. హెల్ప్ తీసుకుంటారు, దే టేక్ ద దానం, అండ్ దెన్ they basically will ask for something return. Okay. And when it goes to the Vaishyas community, they are giving all the three. ఈ మూడు రియామ్స్ వాళ్ళు ఇస్తారు. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్, మీ రెస్పాన్సిబిలిటీ ఏవైతే ఉంటుందో, రెస్పాన్సిబిలిటీలో ఓన్లీ వన్ ఆర్మ్ ఉందా, యూ కెన్ డూ ఆల్ ద త్రీ. ఇఫ్ యూ హ్యావ్ టూ ఆర్మ్స్, యూ కెన్ డూ, you can ask for two. If you have three arms, you will ask only for one. అలా it all changes. సొసైటీ పరంగా ఈ సొసైటీ అలా డిజైన్ చేయబడింది. ద హిందూ సొసైటీ ఇస్ సో వండర్ఫుల్లీ డిజైన్, సైంటిఫికల్లీ డిజైన్. అర్థమైందా? సో భిక్ష, దాన, దక్షిణ. దక్షిణ గురువుకి ఇచ్చేది, దానం బ్రాహ్మణులు అంటే పండితులకు ఇచ్చేది, భిక్ష ఇచ్చేది ఎవరికి అనేది నేను పదాలు వాడట్లేదు ఇక్కడ. ఐఎమ్ ఆన్ యూట్యూబ్, సో ఐ జస్ట్ నీడ్ టు బి యూజింగ్ ద ప్రాపర్ వర్డ్స్ హియర్. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఎవరైతే అడిగారో ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ ఇట్ ఫర్ యూ, జస్ట్ గివింగ్ యూ అ క్లారిటీ. 100 రూపాయలు ఉన్నప్పుడు రూపాయి ఇవ్వడం భిక్ష, 10 రూపాయలు ఇవ్వడం భిక్ష, 50 రూపాయలు ఇవ్వడం కూడా ఓకే. అలా ఇవ్వడం, ఇస్తే పోదు అనుకున్న దృక్పథంతో, కరెక్ట్ పదం. ఇన్వెస్టింగ్, ఇస్తే వస్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఆర్ ఎంత దానం ఇస్తే అంత రిటర్న్ వస్తుంది అనే హోప్ తో ఎప్పుడైతే మీరు ఇస్తారు, ఆర్ ఈవెన్ నాట్ దట్, ఆ హోప్ అనేది కూడా పెట్టను నేను. దానం ఇస్ మోర్ ఆర్ లెస్ లైక్, ఇప్పుడు మీకు 100 రూపాయలు ఉంది, మీ దగ్గర ఉన్నాయి, యు ఆర్ ఇన్వెస్టింగ్ అబౌట్ 150 రూపీస్ ఆల్సో. 150 రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేయడానికి కమిట్మెంట్ ఇచ్చారండి. ఈవెన్ దట్ కెన్ బి అ దానం. అది దానం అలా ఉంటుంది. అర్థమైందా? ఎఫర్డబిలిటీ, వాట్ ఎవర్ యూ కెన్ ఎఫర్డ్, యు ఆర్ గివింగ్ దానం ఆఫ్ ఇట్. దక్షిణ అనేది మీ ఇన్నర్ కోర్ ని కదిలించేయాలి. మీరు మీ గురించి అండర్స్టాండింగ్ ఏంది అది కదిలిపోతుంది. అంటే ఈ ఎగ్జాంపుల్‌లో 100 రూపాయలు ఇచ్చేవాడు సడెన్‌గా ఓ 1000 రూపాయలో, 1,00,000 రూపాయలో కమిట్మెంట్ ఇచ్చాడనుకోండి, అది దక్షిణ. ఓ 1,00,00,000 కమిట్మెంట్ ఇచ్చాడనుకోండి, 100 రూపాయలు జేబులో పెట్టుకొని, 1,00,000 రూపాయలు, 1000 రూపాయలు కమిట్మెంట్ ఇచ్చాడనుకోండి, ఎలా చేస్తాం, ఏం చేస్తాం అనేది వాడి ఇన్నర్ కోర్ కదిలిపోతుంది. అర్థమైందా? వాడి పర్సనాలిటీ, వాటెవర్ హిస్ అండర్స్టాండింగ్ అబౌట్ హిమ్ మొత్తం షేక్ అయిపోతుంది. దట్ ఈస్ దక్షిణ. దక్షిణ మీన్స్ గోయింగ్ ఇన్ టు, మీ ఇన్నర్ కోర్ కదిలించగలిగేదాన్ని దక్షిణ అంటారు. దక్షిణ ఎప్పుడు అలా ఉంటుంది. అర్థమైందా? అలా లేదు అంటే బీ వెరీ క్లియర్, యు ఆర్ నాట్ గివింగ్ దక్షిణ, యు ఆర్ గివింగ్ అ దాన ఆర్ యు ఆర్ గివింగ్ అ భిక్ష. దక్షిణ అడగాలంటే గురువుకి చాలా టాలెంట్ ఉండాలి. నాట్ ఎవ్రీవన్ కెన్ ఆస్క్. అడిగే దక్షిణ అడిగే దాన్ని బట్టి గురువు ఒక స్థాయి ఏందో అనేది అర్థమైపోతుంది. అర్థమైందా? సీ ద్రోణాచార్య ద్రుపదుడిని ఓడించి రమ్మనని
శిష్యుల దగ్గర దక్షిణ అడుగుతాడు. ఆయన మీద కోపంతో కాదు, ఆయనకు తెలుసు ద్రుపదుడు ఏందో, నా మిత్రుడు, నా స్థాయి ఉన్నవాడు. అర్థమైందా? నాకు వ్యతిరేకంగా వెళ్ళొద్దు, కానీ ఆయన ఆయన వైపు వెళ్ళండి. కౌరవులందరూ ఓడిపోతారు, మొత్తం సైన్యం తీసుకెళ్లి కూడా. పాండవులు 5గురే దిగుతారు, సైన్యం లేకుండా, రథం లేకుండా గెలుస్తారు. ద్రుపదుడిని బందీ చేసి తీసుకొస్తారు. అర్థమైందా? ప్రాణాలతో చెలగాటం ఇదంతా. ఇన్నర్ కోర్ కదిలిపోతుంది. రథం లేకపోతే ఎలాగా, సైన్యం లేకపోతే ఎలాగా, ఒక యుద్ధం చేయాలంటే ఎలా, యుద్ధ నీతి ఏంది, ఇదిగో ఈ రథ ఉంటే ఈ అధిరథి ఉంటే ఈ అధిరథి ఉండాలి, యుద్ధం ఇలా చేయాలి అని నిన్నటి వరకు నేర్చుకున్న వాళ్ళు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి ఆపోజిట్ లో వెళ్ళాలి. ఇప్పటివరకు నేర్చుకున్నది మొత్తం దానికి విపరీతంగా వెళ్ళాలి. ఇన్నర్ కోర్ కదిలిపోతుంది. దట్ ఈస్ వేర్ దక్షిణ అనేది ఉంటుంది. దక్షిణ అలా ఉంటుంది, మీ ఇన్నర్ కోర్ ని కదిలించేస్తుంది. గురుగారు నేను మీకు ఇది చేయగలను, నువ్వు ఇది చేయగలవు కదా, ఏ రిసోర్సెస్ లేకుండా దీనికి 100 రెట్లు చేయాలి, అలాంటివి ఇస్తారు. అర్థమైందా? అవి దక్షిణాలు అలా ఉంటాయి, దాని నేచర్ అది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ మా. ఓకే, let us start with our feedback. Yes, who was it? సార్ శుభోదయం సార్. సార్ శుభోదయం. వండర్ఫుల్ సార్. చాలా బాగా చెప్పారు. ఇంత బాగా మాకు ఎవరు చెప్పక, తెలియక ఫస్ట్ సెకండ్‌లోనే ఉన్నాం సార్. మాకు అంత హై లెవెల్ నాలెడ్జ్ తెలీదు. ఎవరు మాకు చెప్పలేదు. ఇప్పుడు మేము అండర్‌స్టాండ్ సార్. థాంక్ Ma, యూ this సో is not high level. See, understand, this is not high level. These are the basic understandings in the society. అర్థమైందా? ఇవి బేసిక్ రూల్స్ అందరూ అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎవరిలో భేదం కనపడదు. సి, క్షుద్రాన్ని ఎందుకు అంటాము అంటే వాళ్ళకి 4 రియామ్స్ ఇచ్చాం మనం. వాళ్ళు ఏమి వాళ్ళు వాళ్ళకి 4 రియామ్స్ ఉన్నాయి. అర్థమైందా? దే హ్యావ్ ఎవ్రీథింగ్. నో నో నీడ్ టు గివ్ దానం, నో నీడ్ టు గివ్ ఈవెన్ భిక్ష. నీడ్ లేదు అక్కడ. అర్థమైందా? యు అండర్స్టాండ్ దిస్. దెర్ ఇస్ నో నీడ్ టు గివ్ అ భిక్ష ఆర్ అ దానం. Vaishya has a need to give all the 3 because societal paranga he'll be receiving 3 riyams. Kshatriya is giving 2 riyams. Brahmana is giving only 1. వాళ్ళ గురువుకి దక్షిణ ఇవ్వాలి బ్రాహ్మణులు, అంతే. మిగతా చోట్ల బ్రాహ్మణ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు గివ్ దానం ఆర్ భిక్ష. ఇవ్వాల్సిన పని దానాన్ని ఆ రెస్పాన్సిబిలిటీ బ్రాహ్మణుడికి పెట్టలేదు. అర్థమైందా? కారణాలు ఇవి. వర్ణ వ్యవస్థ ఇలా డివైడ్ చేయబడింది. ఇది ఒక్కటే అర్థమైతే people will feel comfortable and happy to be a క్షుద్ర in the society. అర్థమైందా? ఎందుకంటే అంత ఫెసిలిటీస్, ఎక్కువ ఫెసిలిటీస్ ఆ 4th కేటగిరీకి ఉండయి, నెక్స్ట్ 3rd కేటగిరీకి ఉండయి, నెక్స్ట్ 2nd కేటగిరీకి ఉండయి, లాస్ట్ లో 1st కేటగిరీకి ఉండయి ఫెసిలిటీస్ పరంగా. అందుకని రెస్పెక్ట్ వచ్చేది. రెస్పెక్ట్ ఏదో ఇవ్వాలి అని రూల్ ఇచ్చి కాదు. నో బడీ ఫోర్సెస్ ఇన్ హిందూయిజం. దెర్ ఇస్ నో ఫోర్స్. శివుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఎక్కడ ఫోర్స్ లేదు. అవుట్ ఆఫ్ షియర్ ఎక్స్పీరియన్స్ మీరు వెళ్తారు. అర్థమైందా? అది స్వతహాగా వస్తుంది, న్యాచురల్ గా వస్తుంది. సో వర్ణ వ్యవస్థ ఈ రకంగా ఉంది, అందుకని అద్భుతంగా ఉండింది. దాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకోవట్లేదో రిజల్ట్స్ మీరు చూస్తున్నారు. ఈరోజు ఏ వర్ణాలకి వాళ్ళ వాళ్ళ వర్ణాల్లో వాళ్ళకు ఉండాల్సిన ఫీచర్స్ లేవు. అర్థమైందా? వర్ణ సంక్రమణ జరుగుతోందంటే పాయింట్ ఇది. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ లగ్జరీస్. అర్థమైందా? యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ లగ్జరీస్, యు ఆర్ నాట్ యూజింగ్ యువర్ ఫెసిలిటీస్. మీది కాకుండా పరధర్మానికి వెళ్ళడం అనేది ఎప్పుడైతే జరుగుతోందో వాళ్ళకి ఇది ఎందుకుంది, అరే నీకున్నది వాడు, నీకు కంఫర్ట్ గా యూ విల్ అండర్స్టాండ్. వాళ్ళకి అది ఎందుకుంది, నీకు ఇది ఎందుకుంది, నీకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ యూ విల్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఇన్ ఇట్. స్టేబుల్ గా ఉంటారు. స్టెబిలిటీ ఈజ్ లాస్ట్. అన్ని వర్ణాల్లో స్టెబిలిటీ ఈజ్ లాస్ట్. ఇప్పుడు చెప్పా కదా, శాంతి అశాంతి అనేది ఎప్పుడైతే వస్తుందో స్టెబిలిటీ ఉండదు. అర్థమైందా?
మీరు ఒక కమ్యూనిటీలో వెళ్తే అక్కడ చూడండి, షాపులు ఉంటాయి. ఇఫ్ యు సీ స్టేబుల్ షాప్, రన్నింగ్ షాప్, ఎక్సలెంట్ గా ప్రాఫిటబుల్ షాప్ ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఎక్కువ ఎక్కువ కన్స్ట్రక్షన్లు, ఎక్కువ ఎక్కువ మార్పులు చెయ్యరు. 10 ఏళ్ల ముందు ఎంత ఉందో ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా ఏమో ఒక బిల్డింగ్ మీద ఇంకో యూనిట్ వచ్చినట్టు ఉంటుంది అంతే. అర్థమైందా? మార్పులు చేర్పులు పెద్దగా ఉండవు. ఇప్పుడు ఇంద్రలోకానికి వెళ్ళారనుకోండి, ఈవెన్ టుడే యూ మే ఫైండ్ రంభ, ఉర్వశి, మేనక వాళ్ళ నృత్యం నడుస్తూ ఉంటుంది. పెద్ద మార్పులు ఉండవు. బట్ ఇఫ్ యు గో టు పాతాళ ఆర్ నరక, ప్రతి నిమిషం మార్పులు కొత్త కొత్తగా అప్డేట్ 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 లాగా వస్తూ ఉంటుంది. అర్జునుడు అడిగాడు ఇది. అర్జునుడు ఆ, అసురులతో యుద్ధానికి వెళ్ళి ఆ సిటీ చూశాడు. ఆ సిటీ చూస్తే అద్భుతంగా ఉంది. అసలు ఇంద్రలోకం కంటే అద్భుతంగా ఉంది ఇది అని. ఈ సిటీ కట్టింది ఎవరు అని అడుగుతాడు. ఇంద్రుడే కట్టాడు అంటాడు వాళ్ళ సారథి. అదేంది? అక్కడ ఇంద్రలోకం ఏమో ఏదో యూనో వింటేజ్ హౌస్ లాగా ఏదో పాతగా ఏదో కల్చరల్లీ ఎప్పుడు మారకుండా ఒకే దానిలాగా ఉంది. ఇక్కడ చూడు అసలు అద్భుతాలుగా అనిపిస్తున్నాయి. రోడ్డు మీద లైట్లు, ఇది డిస్క్రిప్షన్ ఉంది. అండర్స్టాండ్? చీకట్లో లైట్లు, చీకట్లో వెలుగు, ఇవన్నీ డిస్క్రిప్షన్స్ ఉన్నాయి అక్కడ. ఈ రోజు ఎలాగైతే మనం మన యూనో సిలికాన్ సిటీ వైపు యూ విల్ సీ ద రోడ్స్, రైట్? రోడ్లలో మీకు రోడ్డు మీద లైట్లుండి మొత్తం రాత్రంతా పొద్దునలాగా, పొద్దునంతా అప్పుడప్పుడు రాత్రిలాగా ఆ? ఇలాంటి వింతలు ఏవైతే ఉంటాయి చూడండి, అవన్నీ అర్జునుడు కనిపించాయి అసురులతో యుద్ధం అప్పుడు. అర్థమైందా? అయితే అక్కడ అడుగుతాడు, ఇంత అద్భుతంగా సిటీ కట్టినప్పుడు ఇలాంటి సిటీ వాళ్ళకి ఇచ్చాడు, ఆయనేమో అలాంటి దాంట్లో ఉన్నాడు ఇంద్రుడు అని అడిగితే, అది వాళ్ళకి కరెక్ట్, ఇది వీళ్ళకి కరెక్ట్ అని చెప్పారు. అర్థమైందా? సో దిస్ ఈ ఇది అర్థం చేసుకోకపోతే యుల్ గెట్ ఇన్ టు, అందుకని పరధర్మం కంటే స్వధర్మం గొప్పది అని ఎక్కడైతే చెప్పారో భగవద్గీతలో, ధర్మ నీడ్స్ టు బి డిఫైన్డ్ బేస్డ్ ఆన్ దట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్. కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాబట్టి నేను కొంచెం డీటెయిల్డ్ గా చెప్పాను. రైట్, దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ అగైన్. దిస్ ఇస్ మై అండర్స్టాండింగ్ బేస్డ్ ఆన్ వాట్ ఐ హావ్ రిసీవ్డ్ ఆర్ అండర్స్టూడ్ ఫ్రమ్ మై గురూస్. ఓకే, వాళ్ళ అనుగ్రహం వల్ల అర్థమైన విషయాలు ఇవి. రైట్, సో కార్తీక లెట్ స్పెషల్ బ్యాచ్ కోసం అద్భుతంగా ఒక లాస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు సార్ ఇది. ఎందుకంటే నా వరకు నాకు ఇది ఈ కాన్సెప్ట్ తెలీదు. సో ఈరోజు కళ్ళు తీపించారు, అద్భుతంగా చెప్పారు. శతకోటి వందనాలు సార్ మీకు. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్. ఫస్ట్ మీకు చెప్పింది అది. హిందూ ఆస్పెక్ట్ ఇస్ నాట్ ఎనర్జీ. ఎనర్జీ ఇస్ బలం. ఎనర్జీని బలం లాగా చూడండి. బలం పెరగచ్చు, తగ్గచ్చు. ఓకే, ఎనర్జీ కెన్ ఇంక్రీజ్, కెన్ డిక్రీజ్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ అ స్కేలర్. మీకు సైన్స్ లో స్కేలార్ అండ్ వెక్టర్ అంటారు. స్కేలార్ కి డైరెక్షన్ ఉండదు, వెక్టర్ కి డైరెక్షన్ ఉంటుంది. ఓకే, వెక్టర్ క్వాంటిటీస్. సో లైక్ స్పీడ్, స్పీడ్ ఇంత. యాక్సలరేషన్ అంటే ఏ డైరెక్షన్ లో అని చెప్పాలి. ఓకే, వెలాసిటీ అంటే డైరెక్షన్ కూడా చెప్పాలి. సిమిలర్లీ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ బట్ కొంచెం కొంచెం దగ్గరలో అర్థం చేయించడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను.
శక్తికి బలానికి తేడా ఉంది. ఓకే, శక్తిని హ్యాండిల్ చేస్తే చాలు. బలాన్ని పొందాలి, పొందింది పోగొట్టుకోగలం. శక్తిని హ్యాండిల్ చేయాలి. అర్థమైందా? ఎక్కువ బలం ఉండకపోయినా శక్తి ఉండొచ్చు. ప్లీజ్ అండర్స్టాండ్. ఎక్కువ స్ట్రాంగ్ గా బాడీ బిల్డప్ లేకపోయిన వాళ్ళలో బలం బాగా శక్తి ఉండొచ్చు. శక్తి ఉన్నోళ్ళు అవసరం ఉన్నప్పుడు ఎంత బలం కావాలో ఆ బలం వచ్చేస్తుంది. మేబీ వాళ్ళు ఒక కొండ ఎత్తకపోవచ్చు ఒకేసారి. ఓకే, చేత్తో ఎత్తకపోవచ్చు. కానీ శక్తి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కృష్ణుడు గోవర్ధన పర్వతం మొత్తం ఒక వేలు మీద ఎత్తేసాడు. అర్థమైందా? ఇది శక్తి. ఇది బలం కాదు, ఇది శక్తి. రావణాసురుడు కైలాస పర్వతం మొత్తం ఎత్తడానికి కదిలించేశాడు. అది బలం. అర్థమైందా? అది బలం. ఎప్పుడైతే అమ్మవారే కొంచెం ఒక్కసారి ఆ కదలిక తెలిసిందో, వెంటనే శివుడు కింద బొటన్ వేలు పెట్టేసరికి మొత్తం ఒత్తుకోపోయింది. ఇది శక్తి. దెర్ ఈస్ అ స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ. సో బేసికలీ ఎప్పుడైతే ధ్యాన, ధారణ, సమాధి, దిస్ ఆల్ హ్యాపెన్స్ సైమల్టేనియస్లీ. ధారణలో మై అండర్స్టాండింగ్ అబౌట్ మీ అనేది ఇంపార్టెంట్. అందుకని అండర్స్టాండ్ బియాండ్ ధ్యాన, హిందూ విధానం ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ధారణ. విగ్రహ పూజ చేస్తే ధారణ అనేది వస్తుంది. విగ్రహ పూజ లేదనుకోండి, ధారణ అంటే ధరించడం. నేనే శివుడిని అర్థం చేసుకోవాలంటే శివుడు ఇదిగో ఇలా ఉంటాడు, నేను ఇలా ఉంటాను అని యూ స్టార్ట్ మూవింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, ఎప్పటి వరకు అయితే ఆ ధారణ లేదు, మీరు డెఫినెట్లీ నేను బాడీ కాదు అనుకున్నప్పుడు పెయిన్ కూడా బాడీదే నాది కాదు అనుకోవడం రావాలి. అది ఎందుకు రాదు అంటే ధారణ ఇస్ మిస్సింగ్. ఎప్పుడైతే ఇంకొక దాన్ని నేను బాడీ కాదు అయితే నేను ఏంది అన్న క్వశ్చన్ సమాధానం కావాలి అక్కడ. అది లేదనుకోండి, కాన్ఫ్లిక్ట్ అనేది వస్తుంది అక్కడ. అందుకని ధారణ ఇంపార్టెంట్. అక్కడ మీరు ఎప్పుడైతే విగ్రహ పూజ పెడతారో, ఇది నేను కాదు ఇది శివుడే అని ఒక పదం యాడ్ చేశారనుకోండి అక్కడ, అప్పుడు ఏమవుతుంది అంటే కాన్ఫ్లిక్ట్ ఉండదు. దెన్ మీరు చెప్పారు చూడండి, ధ్యానం చేస్తే ఫలిస్తుంది. అది అప్పుడు యూ కెన్ సీ ద ఎఫెక్ట్. ఇట్ ఈస్ నాట్ ద రీజన్, ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది. సో ధారణ ఇంపార్టెంట్ అక్కడ. అందుకనే ధ్యాన, ధారణ, సమాధి ఇవి సైమల్టేనియస్ గా జరగాలి. ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్టర్ అనదర్, యాక్చువల్లీ సైమల్టేనియస్. ఓకే, అందుకని నేను చెప్పా, మీకు ముందు కూడా చెప్పాం, వితౌట్ ధారణ సమాధి ఇస్ నాట్ పాసిబుల్. అలాంటి ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ ని ఫిల్ చేసేది గురు ఆర్ డెయిటీ, విగ్రహం. అర్థమైందా? అచల విగ్రహం గాని సచల విగ్రహం గాని అది ఉండడం ఖచ్చితం. హిందూయిజం ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అందుకని డెయిటీ వర్షిప్ ఇస్ మస్ట్. వితౌట్ డెయిటీ వర్షిప్, గురువు లేకపోయినా డెయిటీ వర్షిప్ చేసి సమాధి పొందిన వాళ్ళు, ఆ సమాధి అట్లీస్ట్ అనుభవం చెందిన వాళ్ళు ఉన్నారు. గ్లింప్స్. ఓకే, సతోరి ఏదైతే ఫస్ట్ గ్లింప్స్ అంటారు. తర్వాత గురువు విల్ కమ్ అండ్ హీ విల్ ఎన్లైటన్ అండ్ హీ విల్ మేక్ యూ లివ్ ఎన్లైటన్మెంట్. హిందువుల్లో ఎన్లైటన్మెంట్ ఈస్ అ క్వాలిఫికేషన్ టు రీచ్ గురు. ఎన్లైటన్మెంట్ కోసం గురువులను వాడరు, గురువుల కోసం దగ్గర వెళ్ళరు. ఎన్లైటెండ్ అయిన తర్వాత గురువుల దగ్గరికి వెళ్తారు. అర్థమైందా? ఎన్లైటన్మెంట్ వచ్చిన తర్వాత గురువుల్ని ఎత్తుక్కోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, నౌ ఈజ్ ఎలిజిబుల్. ఇప్పుడు యూ హ్యావ్ టు లివ్ ఎన్లైటన్మెంట్. అందుకని గురువుల్ని ఎత్తుకుతారు. అర్థమైందా? సో హిందూయిజం ఇస్ ఆల్ అబౌట్ లివింగ్ ఎన్లైటన్మెంట్ ఇన్ జనరల్. సో జీవన్ముక్తి. ఇప్పుడు మీకు ఎక్కడైనా శంకరాచార్య ఆల్సో ఇది సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్త అని చెప్పారు. ఎక్కడ ముక్తి చెప్పి దాని తర్వాత జీవన్ముక్తి చెప్పట్లేదు అక్కడ అసలు. ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ముక్తి ఆర్ నిర్వాణ కేమ్ ఫ్రమ్ బుద్ధిజం. ఓకే, అక్కడ ఇదిగో ఈ ఈ ప్రత్యాహార వరకు ఉంది, ప్రత్యాహారం నుంచి స్టార్ట్ అవుతుంది, ధ్యానం వరకు వస్తుంది. ధారణ అనేది ఇట్ ఓన్లీ కేమ్, ఈవెన్ బుద్ధిజం లో ధారణ అనేది ఎప్పుడు వచ్చింది? వెన్ బోధిధర్మ మూవ్ ఫ్రమ్ హియర్. బోధిధర్మ ఎప్పుడైతే చైనా వెళ్ళారో, అక్కడ హీఈస్ ఎ హిందూ బై నేచర్, ఈజ్ ఎ
తెలుగు కింగ్, ఓకే, కాంచీపురం నుంచి. ఆయన వెళ్ళిన తర్వాత ధారణ కాన్సెప్ట్ అక్కడ యాడ్ అయింది. వాళ్ళకి విగ్రహాలు ఉన్నాయి. ఈరోజు బుద్ధుడు విగ్రహం ఉంది, మాస్టర్ విగ్రహం ఉంటుంది, మాస్టర్ విగ్రహం ఉంటుంది. గుడి కట్టరు వాళ్ళు, కట్టకపోవచ్చు, కానీ మాస్టర్ విగ్రహం ఉంటుంది ఈ రోజుకి. ఎందుకని? అది అయిన తర్వాతే సమాధి వాజ్ వెరీ మచ్ పాసిబుల్ ఈవెన్ ఇన్ ద జెన్ ట్రెడిషన్. అర్థమైందా? సో విగ్రహ పూజ అంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్. విగ్రహ పూజ లేనిది సమాధి ఇస్ లైక్ యునో ఐఎమ్ యెట్ టు సీ సమాధిలో ఉండి దాన్ని కంటిన్యూ చేసి రేడియేట్ చేయడం అనేది ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ విత్ విగ్రహారాధన. అది చెప్పగలను నేను. నేను చూడలేదు, బట్ కాదు నేను చూడలేదు కాబట్టి లేదు అని చెప్పలేవు. కానీ విగ్రహ ఆరాధనతో మటుకు అద్భుతంగా జరుగుతుంది. సో ధ్యాన, ధారణ, సమాధి, ధ్యానం తర్వాత ధారణ అనేది ఏదైతే కాన్సెప్ట్, ఏదైతే కాంపోనెంట్ ఉందో, ఇఫ్ యు డూ దాట్, ఈ ప్రాబ్లం మీరు ఏదైతే చెప్పారో దట్ ఈస్ వేర్ ఇట్ స్టాప్స్. సో అందుకని చాలా మందికి ఇదే సమస్య వస్తుంది. 10 years 12 years 8 hours 6 hours చేస్తారు అంటే దే ఆర్ స్టక్. ఎందుకని? ధారణ, ధారణ ఇస్ మిస్సింగ్. ఆ ధారణ హిందూ ట్రెడిషన్ హెల్ప్స్ యూ వెరీ క్లియర్లీ. అందుకని ధ్యానంతో మొదలు పెడతాం, దేవతల్ని ఆహ్వానిస్తాం పూజలో. పూజ స్టార్టింగ్ స్టెప్ ధ్యానం, దేవతల్ని ఆరాధిస్తాము. యు ఆర్ వెల్కమింగ్ దెమ్. ధారణ వైపు జస్ట్ పూజ, యూ కెన్ డూ జస్ట్ పూజ అండ్ దెన్ యూ కెన్ రీచ్ ద సమాధి స్థితి. అండ్ హిందువుల్లో సమాధి స్థితి అంటే అదేదో కూర్చొని గాల్లో కూర్చొని శివుడిలాగా కూర్చోవడం కాదు సమాధి స్థితి అంటే. సమాధి మీన్స్ ఇంటెన్స్లీ యాక్టివ్. అర్థమైందా? ఇంటెన్స్లీ యాక్టివ్ ఆర్ యాక్టివ్లీ కాజింగ్ రిజల్ట్స్, రెండు. ఇప్పుడు ఒక రాడ్ ఉందనుకోండి, చిన్నగా వైబ్రేట్ అయితే అటు ఇటు కనిపిస్తుంది. బాగా ఎక్కువగా వైబ్రేట్ అవుతుంది అనుకోండి, అది కనపడదు, లేదా అసలు కదిలినట్టు కనపడదు. అర్థమైందా? వైబ్రేషన్ ఎంత ఫాస్ట్ గా ఉంటుంది అంటే అటు ఇటు అసలు కదిలినట్టు కనపడదు. సమాధి స్థితి అది ఎంత ఇంటెన్స్ గా ఉంటుందంటే కదిలిక కనపడదు. అర్థమైందా? ఇది ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. సో సమాధిలో కూడా పెయిన్లు వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ సఫరింగ్ ఉండదు. ఎందుకని? ధారణ, ధారణ అక్కడ హెల్ప్ చేస్తుంది. సో ధారణ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్. ప్లీజ్ అండర్స్టాండ్. శాస్త్రాంగ యోగాలో, అష్టాంగ యోగాలో రెండిట్లోనూ, శాస్త్రాంగ యోగా ఇస్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ పరమశివ, అష్టాంగ యోగా ఇస్ ఫ్రమ్ పతంజలి. రెండిట్లోనూ ధారణ అనేది ఇట్ ఈస్ దేర్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ద హోల్ డేటీ వర్షిప్, యూ విల్ సీ డేటీ వర్షిప్ ఇక్కడ నుంచి ధారణ రావాలి కాబట్టి డేటీ వర్షిప్ పెట్టారు. ఏమైనా సరే చివరికి శివలింగం పెట్టేసి, ఏం లేకపోతే ఒక రాయిని పెట్టేసి ఇదే అమ్మవారిని పూజించడం, సంథింగ్ బట్ సంథింగ్, అది కారణం. గుడ్ మా, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు మీరు చెప్పిన పదాలన్నీ మేము వాడతాం సార్ పిఎంసిలో. పిరమిడ్ ప్రతి మాస్టర్ కూడా, ప్రతి ఒక్కళ్ళు. కానీ సైమల్టేనియస్‌గా దీన్ని ఫాలోఅప్ చేసినప్పుడు సంయమాలోనే తెలిసింది తప్ప, దీన్ని ఆచరణ చేసినప్పుడే ఇది ఎలా పనిచేస్తుంది, ఇదంటే ఏంటి, ఇందుకి ఇన్ని మిరాకిల్స్ వస్తున్నాయా అని. సో, అద్భుతంగా మీరు 24 డేస్ నడిపించారు సార్. మా కళ్ళు తెరిపించారు. ఎంతోమంది ఇప్పుడు మేము మెడిటేషన్ చేస్తే అలా డీప్‌గా వెళ్ళిపోతాం. ఇలా కూర్చోంగానే సమాధి స్థితికి, అంటే ఆ థాట్‌లెస్ స్టేజ్ అంత ఈజీగా రాదు. కామన్‌గా ఎన్నో ఆలోచనలు, మనసు కోతిలాగా వెళ్ళిపోతూనే ఉంటుంది. దాన్ని పట్టుకొని వచ్చి తీసుకొచ్చి కూర్చోపెట్టి గంటలు గంటలు కూర్చొనేది ఇక్కడ 5 మినిట్స్, 10 మినిట్స్‌లో మేము ఆ స్థితికి వెళ్ళిపోతున్నాం. సో, అద్భుతం సార్ ఇది. ఆ సైమల్టేనియస్ అంటే ఏంటి? ధారణ అంటే ఏంటి? సమాధి అంటే ఏంటి? ఇవన్నిటికి ఆచరణ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ అద్భుతాలు సార్. మీరిలాగా నెక్స్ట్ బ్యాచ్‌కి కూడా మీరు చెప్పండి. మా ధ్యానులు చాలా మంది వస్తాం ఇందులోకి. సో, అద్భుతంగా మాకు క్లాస్ ఇచ్చారు. సో, మేమెలా థాంక్స్ చెప్పాలో కూడా మాకర్థం కావట్లేదు. సో, అద్భుతం సార్. మీ గైడెన్స్ కానీ, మీ క్లాస్ కానీ సూపర్బ్ సార్. అండర్స్టాండ్. ఇక్కడ నేను విగ్రహ ఆరాధన ఎవరైనా చెప్పారనుకోండి మీకు, మేము ఫార్మ్లెస్ ని పూజిస్తాం. అన్ని ఫామ్లు కలిస్తే ఫార్మ్లెస్ వస్తుంది. అర్థమైందా? ఫార్మ్లెస్ అంటే ఏ ఫామ్ లేనిది కాదు, సమస్తం ఫార్మ్స్ కలిసింది. ఈవెన్ దట్
ఈజ్ ఫ్రమ్ ధారణ ఓన్లీ. సి ఐల్ గివ్ యూ ఎగ్జాంపుల్. ఒకదాన్ని ధరించాం, రెండోది ధరించాం, మూడోది ధరించాం, ఇంకా దేన్నైనా ధరించగలము అన్నప్పుడు యు అండర్స్టాండ్ ఆల్ ద ఫార్మ్స్ అండ్ దెన్ యు అచీవ్ దట్ ఫార్మ్లెస్ ని చూడగలగడం వస్తుంది. అర్థమైందా? ఫామ్ ఉన్న దాన్నే చూడగలము, ఫార్మ్లెస్ ని మీరు చూడలేరు. కానీ ఫార్మ్లెస్ ని కూడా చూడగలిగే ఒక కాగ్నైజ్ చేయగలిగే ఒక కెపాసిటీ వస్తుంది. అర్థమైందా? అండ్ దిస్ కెపాసిటీ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ద డైటీ వర్షిప్. ఐ గివ్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. అమ్మవారిది ఎప్పుడైతే మనం చదువుతామో, యుద్ధం చెప్తారో, వెన్ షీఈ్ ఎట్ వార్, ఒక్కరే కొన్ని లక్షల సహస్రాలు, అంటే కొన్ని లాక్స్ ఆఫ్ 1000, 1000, 2000, 3000 అలా కొన్ని లాక్స్ ఆఫ్ 1000 దైత్యులతో, అసురులతో ఒక్కరే యుద్ధం చేస్తోంది. అర్థమైందా? సింగిల్ పర్సన్. ఆలోచించడానికే ఊహకు అందదు. 1 to 1 అర్థం అవుతుంది గానీ 1 to 5 కూడా, ఏదో 1 to 10 కూడా మన సినిమాల్లో చూపించేస్తారు కాబట్టి వింటాం గానీ, ఒకరు లక్షల సహస్రాలు. రాముడు ఒక్కడు 14,000 మందితో యుద్ధం చేశాడు సింగిల్ హ్యాండెడ్లీ. మీరు టీవీల్లో, సినిమాల్లో కూడా చూపించలేరు ఇలాంటివి. ఊహకు అందవు ఇవన్నీ. అర్థమైందా? దీస్ ఆల్ ఇన్క్లూడింగ్ రామ. ఇఫ్ యు సీ, ధారణ అనేది ద ఎంటైర్ హిందూయిజం ఈజ్ మూవింగ్ ధ్యాన, ధారణ, సమాధి. అందుకని విగ్రహ ఆరాధన ఎప్పుడైతే, ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఇట్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్. ఐ మీన్, మీరు ఎవరినైనా చూడండి, ఇన్క్లూడింగ్ పరమశివ, ఇన్క్లూడింగ్ విష్ణుమూర్తికి కూడా ఎప్పుడు ఒక శివలింగం ఉంటుంది, అమ్మవారి ముందు ఉంటుంది. సో విగ్రహ ఆరాధన ఎవ్వరూ వదులుకోలేదు. కారణం ఇది. అర్థమైందా? విగ్రహ ఆరాధన అద్భుతమైన, నేను ఓన్లీ అని చెప్పట్లేదు, యాక్చువల్లీ ఓన్లీ అని చెప్పగలను. ఎందుకంటే అచల విగ్రహం, సచల విగ్రహం 2 ఉంటాయి దీనిలో. అచల విగ్రహం అంటే విగ్రహం, గుళ్ళో ఉన్న విగ్రహం. సచల విగ్రహం అంటే మాస్టర్, గురువు గారు, ఎవరో ఒకరు, ఆచార్య ఆర్ గురువు గారు. ఈ 2 విగ్రహాలే. అర్థమైందా? అఫ్ కోర్స్ దెర్ ఇస్ అనదర్ వే. దానిలో కూడా గురువు లేకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సమ్ టైమ్స్ లైఫ్ బికమ్స్ యువర్ గురు. ఓకే, బట్ దెర్ హ్యాస్ టు బి అ గురు. కారణం ఇది. యు ఆర్ నాట్ దిస్, యు ఆర్ సంథింగ్ ఎల్స్. సో అది ధారణ వల్ల తెలుస్తుంది. దట్ ఈస్ ద రీజన్ విగ్రహ ఆరాధన అత్యున్నత స్థాయికి చెందింది. చాలా ముఖ్యం సమాధికి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఓకే, ఎనీవన్? శశికళ గారు, ఐ థింక్ యూ హావ్ స్పోకన్. శశికళ గారు ఇప్పుడే మాట్లాడారు. ఓకే, సారీ, మా యువర్ హ్యాండ్ ఇస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం సద్గురుపాదారవిందార్పణమస్తు. Thank you, everyone. Thank you so much for attending today. Thank you.